హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చాలా రోజుల నుంచి సమ్మె అయితే చేస్తున్నారు. వారి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాజకీయ ఉచ్చులో పడకండి, స్వప్రయోజనాల కోసమే పార్టీలు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నాయి. వాటి ఉచ్చులో పడితే మీకే నష్టం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యలేము. సమస్యల పరిష్కారానికి ధర్నాలు అవసరం లేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అవసరాలకు సరిపోవడం లేదు. టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులను అయితే రెగ్యులైజ్ చేయలేము. ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ధర్నాలు అవసరం లేదు, మీరు మాకు చెప్తే మేము ఏం చెయ్యాలనేది ఆలోచిస్తాం అన్నట్టు చెప్పారు. ఇక్కడ చూడండి, ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తుందని, సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలు చేయవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తారని ఆయన అన్నారు. వారు ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరేనని ఆయన తెలిపారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని చేయాలని వాళ్ళకున్నా కూడా చెయ్యలేని పరిస్థితి నెలకొందని సీఎం తెలిపారు. సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసే అవకాశం లేదని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవకాశం లేకపోయినా రెగ్యులైజ్ చేయాలని పట్టుపడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయన వాపోయారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు మీ సహకారం కావాలని, మీ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చెయ్యదని సీఎం రేవంత్ ఉద్యోగ సంఘ నాయకులతో పేర్కొన్నారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మీటింగ్లతో సాధ్యమవుతుంది తప్ప ఇలా సమ్మె చేస్తే మీరే నష్టపోతారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే త్వరలో సాల్వ్ చేస్తా, బట్ ఇప్పుడు రెగ్యులైజ్ అయితే చేసే అవకాశాలు అయితే లేవు. మొత్తం క్లియర్గా చెప్పేసిండు, రెగ్యులైజ్ అయితే చెయ్యరు. మీకు ఒకవేళ ఏమైనా శాలరీ పెంచితే పెంచవచ్చు. ఒకవేళ రెగ్యులైజ్ కాకుండా ఇంకా మీకేమి కావాలి అనేది గవర్నమెంట్కి విన్నవించుకోండి. ఇది అప్డేట్. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు మొత్తం చదువుకోండి, ఇంకా ఉన్నాయి అన్నమాట. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.